रघुनंदन रघुरघुनंदन रघुवर सेवन रघुपति चायन। ఏంటిది రావట్లేదు, మళ్ళీ ట్రై చేద్దాం. పిల్లోడికి ఏరి ఎక్కువ గారాబం చేశాను. నువ్వు అడిగిన వెంటనే ఈ సూపర్ హీరో బొమ్మలు డివిడీలు కొన్నాను చూడు, నాది తప్పు. ఇంకోసారి పిచ్చి వేషాలు వేసావంటే నేనే కాలేరెక్కొడతా. మళ్ళీ అదేంటి చేతిలో ఇటీవు. నెక్స్ట్ ఇయర్ బోర్డింగ్ స్కూల్లో పడేస్తే గానీ దారికి రాడు. సూపర్ హీరో అంట సూపర్ హీరో. నువ్వు ఇష్టపడే వాళ్ళు కథలోనే ఉంటారు నాన్న. రియల్ లైఫ్లో అలా ఎవ్వరూ అవ్వలేరు. నేనవుతానమ్మా. చూడు నాన్న, సూపర్ హీరో అంటే శక్తిలో ఉండవలసిన అవసరం లేదు. తన శక్తికి మించి మంచి కోసం పోరాడేవాడే సూపర్ హీరో. ఏంట్రా పిలిచావు? రే సిరి, స్పైడర్ మ్యాన్ కి అమ్మా నాన్న లేరు కదరా? లేరు. బ్యాట్ మ్యాన్ వాళ్ళ అమ్మా నాన్న చనిపోయిన తర్వాతే తను సూపర్ హీరో అయ్యాడు కదరా? అవునరా. అంటే అమ్మా నాన్న ఉండుంటే వాళ్ళని సూపర్ హీరోలు అవనిచ్చేవాళ్ళు కాదరా. जल्दी करो. कौन है रे तू? सुपर हीरो बोलते आजकल बहुत फेमस हो रहा है। ऐसा है क्या? अब इसको मारकर हम भी फेमस हो जाएंगे। फोड़ दो साले को।
क्या सुपर हीरो बनेगा रे साले? ये पैसे लेकर छोड़ दो मुझे, छोड़ दो मुझे। मगर सुपर हीरो खून नहीं करते। ऐसा है क्या? रुक जाओ, हिलना मत। Mystery man has come to the limelight yet again by rescuing people's money. And also this time, he stopped the bank robbers from leaving with 10 millions in cash. But at what cost? ఏంటి రోజీ కోఆపరేట్ చేయట్లేదు? లాస్ట్ నైట్ వీ హ్యాడ్ ఫన్. మరి ఇప్పుడేంటి కొత్తగా బెట్టు చేస్తున్నావు? కమ్ టు మీ బేబీ. ఎలికకంత అలకింటమ్మా. గాట్ యూ. He made them freeze on the spot for a little over 10 minutes by using water to scratch as a smoke bomb. When they inhaled the smoke, police recalled their brain freezing and experiencing nerve-wracking. Shazam! It's working. Who is this mystery man? The light has Hi, Chief. Hey, Siri. Hello. నిన్ను కాదే నన్ను. వాట్సాప్ Shazam. Blood. Let me stitch it for you. Put some pressure. Nevertheless, Mumbai has its own superhero now. The growing popularity of the hero is alarming. Police see him as a vigilante, but people are viewing him as their savior. People just love you, Chief. You just wait. Bullets ఏంటి మిసైల్స్ తట్టుకునేలా సూట్ డిజైన్ చేస్తా. ఇట్ విల్ బి ద మోస్ట్ పవర్ఫుల్ సూట్ ఎవర్ క్రియేటెడ్. MFG-42 డ్రగ్ కాన్సంట్రేషన్ పెంచాను. ఫెయిల్ అయింది చీఫ్. పవర్ సూట్లో ఉంటే సరిపోదు సిరి, నాలో ఉండాలి, నా నరాల్లో ప్రవహిస్తుండాలి. అలాంటి పవర్ ఎక్కడ ఉంది? అంజనాద్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే వానర కేసరి కేసరి కుల సతి కడుపు పంటగా జనించినాడుక అసమాన బలోద్ధతుడు సంయుతుడు అంజనాసుతుడు పవననందనుడు. అరుణ కిరణముల ఉదయాత్మి గని అది పండిన తీరని పంటను కొడు సూర్య మండలము పట్టి తినాలని ఊళ్ళూరే. తన దేహం నాటున రవి మరుగై జగము చీకటైపోగా అది అమరేంద్రుడు గమనించి తన ఐరావతమధిరోడించి ఆంజనేయుని సమీపించి తన వజ్రాయుధమును విసరగా అది పవననందనుని హనువుని తాకా చిందిన రక్త బిందువే విద్యుద్వేగంతో ధరణి స్థలి వంగ కడలిలో చచ్చి
మన శ్రీరంగ శుద్ధి గర్భము చేరియట కాలక్రమమున ధని భవించి హనుమరుధిరమణి ధని అయి అర్హత గల ఒక సహృదయునికై నిరంత నిశ్చల నిరీక్షణం వర్ష సహస్రక నిరీక్షణం నిరంత నిశ్చల నిరీక్షణం వర్ష సహస్రక నిరీక్షణం మామిడి పండు రోయ్ కోటిగాడి కంటబడిందోయ్ ముద్దుగా ఎవడరాదే ఒడికమ్మ ఈడా ఊళ్ళోకే మిగలేదేట్రా కొట్టేయడానికి వచ్చి నా మామిడి పండు మీద పడ్డావు దొంగజాడగా కొట్టడం కాదురా దమ్ముంటే ఇప్పుడు కొట్టు చూద్దాం రారా చూసుకుందాం ఈ రోజు నువ్వో నేనో తేలిపోవాలి దొరికేసింది కోచ్ చేతిలో కొబ్బరి చెప్పు కొట్టేసి అదవా ఇది మాత్రం కోటి కడదే ప్రతి కుక్కకి ఒక రోజు వచ్చినట్టు నాకు కూడా ఒక రోజు వస్తుందిరా అప్పుడు చెప్తా కాశీని గజపతి గారి మనుషులు కొడుతున్నారా ఏదులు కొన్నావు పాలమ్ముతున్నావు కాసులు వెనకేసుకున్నావు మరి పన్నెవరు కడతారా ఎందుకు కెంటాలరా నీకు శిస్తూ గడ్డి పెట్టావా పాలు పితికావా గుర్తు పోసావా లేక పేడలు ఎత్తావా కష్ట జీవులు ముష్టి మెతుకులు తినే నీకు మీకే కట్టేస్తానండి పనుపుల రాజు గారు 5 గేదెలు కొంటే 2 గేదెలు ఏనేయండి మీరు కొంచెం దయతలిస్తే అంటే ఏట్రా వాటికి కడుపు రాకపోతే నన్నేం చేయమంటావురా వీడికి బాగా ఎకసకాలు ఎక్కువైపోయినాయి రా కాపాడే వాళ్ళే లేరా లేరా నేనున్నానే నాయనమ్మా ఒకటే ముగిలేసే ముందు ఆడెన్నెముక ఎవడో తెలుసుకోవాలి కదరా వద్దురా వద్దురా వదిలేరా వాళ్ళని పానాలతోనే వదిలేత్తలేరా నువ్వేం కంగారు అడుకో చిల్లర దొంగవు గజ దొంగ ముందు కుప్పిగంతులేట్రా హనుమంతో పెట్టబడి చేస్తాడు ఎరా చూడు వద్దంటే ఎన్నావా ఉండే వాళ్ళ బలం ఏంటో తెలిసిందిగా ఇప్పుడు నా సత్తా ఏంటో చూపిస్తా
వదిలేండి అయ్యా, అయ్యా, పన్ను కట్టేస్తానండి. అయ్యా, డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళరా పదండ్రా పదండి అయ్యా, వదిలేండి అయ్యా, తల్లిని దూరం చేయకండి అయ్యా, పాలు ఇవ్వండి అయ్యా. నేనున్నాను ఆయనమ్మా అన్నావు కదరా అబ్బా దీనికేం తక్కువ లేదు ఉత్తర వదిలేంటి అన్నావా? ఇప్పుడు చూడరా, అడి పన్నే కట్టాలా, ఈ పాక వేయాలా, ప్రతి దాంట్లో ఏడాడతావు, పెట్ట చేస్తావు. నాకు కొట్టడం రాకపోవచ్చు కానీ బా కొట్టేయటం వచ్చి రోయ్. పుల్లిరాజు గారి దగ్గర కొట్టేసావా? వెళ్ళి దమ్మి చూడనట్టుకు వచ్చి నువ్వు సూపర్ అమ్మా, నువ్వు సూపర్. సరే పద, అడ్మిట్ లో లెటర్ పాలు ఎక్కువ పోయాలంట, పద పోయేద్దాం. అయితే నువ్వు వెళ్ళిపోయిరా, దానికి నేనెందుకు? నీకేం కలగలేదా? వేసాకాలం వచ్చింది, ఊరికి ఇంగ్లీష్ పేపర్ వచ్చింది, లీటర్ పాలు ఎట్టా పోయమంటున్నారు. మీనా చొప్పునేంట్రా? అయితే పద మరి. పూలమే పిల్ల గుండెను ఇల్లా దండగా అల్లా పూలమే పిల్ల పూలమే పిల్ల అమ్మాయి జల్లో చెరేది ఎల్లా పూలమే పిల్ల ఊరెడు పూలే మారాడికి చారేడు చంపలే సూర్యుడై పూసే ఎర్రగా కందలే నుందని బుక్కలే పల్లేరు కాయ సుపుల్లా సిక్కి అల్లాడినానే సే పల్లా పసిడి పచ్చాని అరసే తుల్లా ధార పోస్తా ప్రాణాలు తానే అడగాల సీతా కోగల్లె రెక్క విప్పేలా నవ్వి నాలోన రంగు నింపాలా మళ్ళీ అందాల సెంటు మళ్ళీ గంధాలు మీద జల్లి నన్ను ముంచి వేసేనే తనపై మనసు జారి వచ్చాయేరి కోరి ఊరేడు పూలే చారేడు చంపల్లే సూర్యుడై పూసలే ఎర్రగా కందలే నుందని బుక్కలే ఇలా అల్లాడిపోయి నీ వల్ల ఉడికి జ్వరం వచ్చినట్టు నిలువెల్లా బలమే లేకుండా పోయే గుండెల్లా ప్రేమ మందే రాసియ మూడు పూటల్లా ఎల్లి పోతుంటే నువ్వు వీధుల్లా తుళ్ళి ఊగిందే ఒళ్ళు ఉయ్యాలా తెల్లని కొట్టు పిల్ల దాచేసి కేబుల్లల్లా నన్ను మోసుకెళ్ళవే పట్నం సెందమామా సిన్నానాటి ప్రేమ
సంబంధం తెచ్చావులే. పద పద. ఈసారి కూడా ఇలా చేసావేంటమ్మా? అంత మొండి పట్టు పడితే ఎలా? చూడు నేనింతే. ఇక మీద నాకేదైనా సంబంధం తీసుకొస్తే నా గురించి కాస్త చెప్పి తీసుకురా. ఏంటో ఈ దూరం. ఆహా ఏంటి ఇది కూడా దెబ్బేసిందా? నా మీద నోరేసుకుని పడిపోయిన ఊర్లో వాళ్ళు అందరి మీద పడిపోతే ఊరుకుంటారండి మరి. చదువుకి పనికిరాని నాలిక సంఖ నాకడానికి పనికొచ్చిందంట. ఈడే మనకు చెప్పాలి. అయినా ఎవరైనా సావిత్రిని చేసుకుందాం అనుకుంటారు కానీ సూర్యకాంతం చేసుకుందాం అనుకుంటారేంటే? ఎక్కువ మాట్లాడితే ఇంట్లో నుంచి గంటేస్తా. చెప్పాడికి తేరగా తిండి వస్తుంటే తెలియట్లేదు ఎదోకి. దొండకాయ కూర, చింతపండు రసం ఏంటి ఇటుకే? ఇది పెట్టడమే ఎక్కువ. మూసుకొని తిను. మీరు మళ్ళీ మొదలెట్టారా? ఇదిగో దీనికి పెళ్లి చేయాలంటే రెండే మార్గాలు. ఒకటి, దీన్ని నోరు మూసి మోగదని చెప్పి ఎవడో ఒకటికి ఇచ్చి కట్టపెట్టేయాలి. రెండు, ఏ చెవిటోడినో చూసి చేతులు దులిపేసుకోవాలి. నువ్వు నోరు మూసుకోరా, అంతా నీ వల్లే వచ్చింది. అసలు నువ్వు తిన్నగా ఉండుంటే. ఆడేం చేశాడు? వచ్చిన పని అయిందిగా, ఇంకెళ్ళు. అబ్బో, అక్కగారు తమ్ముణ్ణి ఎన్ని మాటలైనా అనొచ్చు, మేమంటే మాత్రం కొడుసుకొచ్చేసింది. మాకెందుకులే. ఎరా సంతలో ఎంకలక్ష్మి చేతి గడియారం పోయిందంట. నువ్వు గాని కొట్టేసావా? ఏసాలు కాకపోతే ఊర్లో గడియారాలు పెట్టుకునే మొక్కలు ఉన్నారేటే? ఊరిని నా మీద పడి అడుగుతారు. అంటే ముళ్ళు లేదే, ముళ్ళు లేదు అదేం చేసుకుంటుందని తెచ్చే. ఇలాంటి పాడు పనులు చేయడం ఎంత చెప్పండా? ఇంకా ఎప్పటికి మారుతావు? ఆ కాశీగాడు కనీసం పాలేపరం చేస్తున్నాడు. నువ్వెప్పుడు పనికొచ్చి పని చేస్తావో? ఒరే హనుమంతు, నా కడుపే కొట్టావు కదరా. ఇప్పుడు నా చేతివాట నీ కొంపలో చూపిస్తా. ఏం చేస్తున్నాడు వీడు? చిన్న మోత తీయడానికి అంత మొక్కుతున్నావు ఏంట్రా? ఊర్లో ఏంటో ఏది పోయినా నన్ను వచ్చి అడుగుతుంటే సిగ్గేస్తుందిరా. ఎప్పటికి బాగుపడతావో ఏంటో. మనం మరీ ఇంత ఈక. వారిని ఇంట్లో కూడా డ్యూటీ దిగలేదు ఏంట్రా నువ్వు? మా గురుగారి పేరెట్టుకొని ఆయన పరుగు తీస్తున్నావు కదరా. దొంగ దొంగ దొంగ. అరే డబ్బులు తీసుకెళ్లి పన్ను కట్టే. ఏ డబ్బులే? పోపులు డబ్బా నుంచి నూకేసావే అయ్యి. నేను ఒకేనా? ఎవరైనా ఇంటే సొంత అక్కేలా అందరు. ఎవడికో పోయే కాలం వచ్చినట్టుంది. ఎరా వినిపించిందా? గడ్డతలే. అనాదిగా వస్తున్న మన ఊరి కట్టుబాట్ల ప్రకారం ఊర ఊది ప్రస్తుత పాలెగాన్ని పోటీకి సవాలు చేసిన మల్ల సింహాద్రి ఒకవైపు, ఇంకోవైపు అన్యనాద్రి భీముడు, ఓటమి లేని వీరుడు సింగరాయి కొండ గజ. పాపం 10 ఏళ్ల క్రితం వీళ్ళు అయ్యే అలాగే గజపతి గారి మీద పోటీ దిగి పోయాడు. అవసరం ఇంటికి. అయ్యా, నా బిడ్డను వదిలేండి అయ్యా. మీ కంట పడవయ్యా, మేము ఊరు వదిలిపోతామయ్యా. అయ్యో,
ఇంజరీస్ అయ్యాయి. పక్కూరు హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. బండి కట్టండి. గజపతి గారు, గజపతి గారు, గజపతి గారు, గజపతి గారు, గజపతి గారు. ఎవరు వర్దిల్లాలి? పోటీ పేరుతో ఎదురు తిరిగిన వాళ్ళని చంపేవాడా? ఏ అమ్మాయి, ఊరి పాలెగాడి గురించి అలానైనా మాట్లాడేది? ఊరి కట్టుబాట్లు తెలుసుకొని మసులుకో. పాలెగాడా? ఇప్పుడు పాలెగాడేంటి? ఎప్పుడో బందిపోట్ల నుండి ఊరికి రక్షణ కోసం పెట్టుకున్నాం. ఈ మధ్య కాలంలో మీరెవరైనా బందిపోట్లను చూసారా? మీరు చూసారా? మీరు చూసారా? మరి ఎవరి నుండి రక్షణ కోసం పన్ను చెల్లిస్తున్నాం? ఊరి కోసం మీనాక్షి ఎంత ఆలోచిస్తుందిరా? ఎంతైనా తన బంగారమే. అందుకే కానీ దొంగలు పడ్డాయి. పెద్దోళ్ళు ఆలోచించి పెట్టిన కట్టుబాట్లను ఏలెత్తి చూపకూడదు. సెలవులకనొచ్చిన దానివి పల్లె గాలి పీల్చుకొని పో. కాలంతో పాటు కట్టుబాట్లు కూడా మారాలి. ఇప్పుడు మనకు కావాల్సింది పాలెగాడు కాదు, ఊరి సమస్యలు తీర్చే నాయకుడు. అయ్యా, ఊర్లో తిరుగుబాటు సూచనలు కనిపిస్తున్నాయి. ఆ ధైర్యాన్ని అనిచేయాలయ్యా. పన్ను కట్టడానికి దిక్కులేదు గాని ఆసుపత్రికి రావాల్సి వచ్చిందిరా. అయ్యా అయ్యా, ఆసుపత్రి కట్టడానికి ఎన్నాళ్ళ నుంచో ఊరంతా కలిసి పోగేసిన డబ్బయ్యా ఇది. అయ్యా, పన్ను కట్టకపోయినా పాలెగాడి పాలన్ని ఏలెత్తి చూపించిన మీ ఇంటిల్లి పాదికి పాడగట్టాల్సి వస్తుంది. రామచంద్ర ప్రభు. जलधिपयोनिधिं वियोगशरदि महापधिं भाग्यभगिति शकावृतिं भोगभुवनभवाकृतिं रामस्मरणमुजागरं विरामरचननिशाचरं वेदविनुतप्रचारणं निवेदविदितप्रचोदनं भीषणं भीषणं चिरकाललङ्कापालकं प्रभुं विभुं ब्रह्मणात्मजम्. దేవుడి దయ వల్ల సింహాద్రికి ఏం కాలేదు. అవునమ్మా. మీరు తిండ్రు, నేను తిండి మాపను. చూడ్డానికే మీరు ఎండి ఓ మారు మీనాక్షిని టచ్ చేశాక మీ వాల్యూ బంగారం కన్నా ఎక్కువ. అది కదా నేను చెప్పి. అమ్మా, మీ వాచ్ చైను అన్ని ఉన్నాయో చూసుకోండి. ఈడు అసలు వస్తువులు మాయించేశారు. దొంగ మొహోడు. హనుమంత్ కదా? అవునమ్మా. ఊరే మారలేదనుకున్నాం, ఊర్లో జనం కూడా ఏం మారలేదు. ఏమ్మా, ఏం జరిగింది? ఏమయ్య కండక్టర్, ఎవరు పడతారు బస్ ఎక్కిస్తావా? బాబు దిగా, దిగు. బసాబు దిగు, దిగా. దిగు, దిగు. రైట్ రైట్. పైన జాగ్రత్తగా ఉండాలమ్మా. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు.
त्रिकालवेदिपदाम्बुजम् మీనాక్షి అమ్మా మీనాక్షి అమ్మా మీనాక్షి వాళ్ళని చంపేసి పదమ్మా వెళ్దాం పద మీనాక్షి అంతటి ప్రాణాంతక గాయంతో అంత తీవ్ర రుధిరస్రావంతో అంతకంతకు శక్తి శ్వాస హరించిపోతున్నా తన నిరంత నిశ్చల దీక్షాతపం ఫలించగా హనుమరుధిరమణి సాగర గర్భం సాడవీడనంగా తన మహామహిత ఘన మహిమాన్విత విద్యుల్లతా సముజ్వల సహస్రకర కిరణాలతో ఇతనిని తన దరికాకర్షిస్తోందా
భిక్షమా పంచాయతీలో పిలుస్తున్నారు. అంటే మిమ్మల్ని కాపాడింది మరి ఈసారి నేను ముందుకొచ్చాడా? సముద్రపోటుకి కొట్టుకొచ్చాడమ్మా. నేను చేయాల్సింది చేశాను. ఇంకంతా హనుమంతుడి దయే. భయంగా ఉందిరా. బందిపోట్లు లేరన్నమాట వెనక్కి తీసుకుని ఊరందరి ముందు గజపతి గారికి క్షమాపణ చెప్పుకో. నా మనవరాలికి బదులు నేను చెప్తాను గజపతి గారు. తాతయ్య 10 మందికి ప్యానం పొయ్యాలంటే ముందు మనం ప్యానంతో ఉండాలిగా. డాక్టరు అదృష్టం అన్నిసార్లు అంటి పెట్టుకుని ఉండదు. డాక్టర్మా మీరు తొందరగా రండమ్మా. మా హనుమంతుడు ఒంటి డబ్బులతో సముద్రుడు కొట్టుకొచ్చాడమ్మా. మీరే కాపాడాలమ్మా. రండమ్మా.
ఎర్రగైపోయి మీనచ్చలా చూస్తే మందుక్కుపడి నాటు వద్దండి బాబు మా వాడు నెల దగ్గర ఎగలాడంటాడా మీరు ఏదో ఒకటి చేసి కాపాడాలమ్మా ఉలుకు పలుకు లేదండి ఒంటి నిండా కత్తిపోట్లేదు చూస్తేనే భయం రండి మీరేటండి మా ఇంటికి వచ్చారు? మా నాన్న మీద తొట్టండి ఎంతకల్లా దెబ్బలుండండి ఎలా దెబ్బలేరా దెబ్బలే కదా కావాలి. మీనా ఎందుకు వచ్చింది? నేను ఎందుకు కొట్టింది? ఎందుకు వెళ్ళిపోతుంది? ఆవిడ గారు నేను ఎవడో చావు దెబ్బలు తిని మరి కాపాడాడట ఆ నువ్వే అనుకోని అది నేనేరా బాబు. మరి దెబ్బలేరా ఇందాక పోయేలేరా? నువ్వు గొప్పోడ్రా బాబు జోబులో డబ్బుల్ని ఒంటి మీద దెబ్బలు కూడా మాయం చేస్తావు నిజం చెప్తుంటున్నా. చూడరా డబ్బులు పోయాయి. నేను ఆడుతున్నా చూడు. నువ్వు నీ సోద మాటలు నేనేవుడంటే నేను చెప్తాను. ఇప్పుడు మీనాక్షి ఎలా నమ్మించాలి? కొలుసు దొరికింది. దీనివల్ల ఇదంతా. దీన్ని డబ్బులు తొందరగా తగ్గాలని పోలరంకు కోక పెట్టి మొక్కుకో. నువ్వు మామూలు తల్లి కాదమ్మా. తల్లి నీ గురుము నా తమ్ముడు నిప్పుల మీద నడిపించి నీ ముక్కు తీర్చాను తల్లి. ఏడిడు ఏరా శేఖరు, నేనంటే నీకు బొత్తిగా లెక్క లేకుండా పోయిందిరా. కోడి కూర పట్టకరా అంటే ఏట్రా ఇది? ఈరోజు శనివారం కదండి, మా ఇంట్లో నీస్ ముట్టరండి. శనివారం అని చెప్పి పులిహోర తింటదిరా నీ అబ్బా. చంపేస్తారోయ్. రారా పుల్లయ్య ఇటీ. హరి పండుగప్పే. ఆహా అదిరింది. ఏటి పాప అలా చూస్తున్నావు? నువ్వొక ముద్దేస్తావా? చిన్న పిల్లల దగ్గర లాక్కొని తింటున్నావు కదా, సిగ్గులేదా? తెల్లం లేదు, వండి పెడతావా? మానేత్తా. మీనాక్షి ఇదిగో సేను, నేను కాపాడింది నేను. ఇదిగో సేను, నేను నేను ప్రేమిస్తున్నాను. ఏంటి ఏంట్రా ఇది నా గొలుసులాగుందే? ఇది మీది కాదండి, అది ఎప్పుడో ముదబ్బెంగా. ఏంటి అది మీది కాదండి బాబు, మా లేడీస్ది. ఓ అబ్బో లేడీసే లవ్ మ్యాటరా ఏంటి? కొంచెం అలాడితేలేండి. ఒంట్లో కేజీ కండలేదు గానీ మళ్ళీడికి లవ్వు. సరే ఇచ్చేస్తారా, ఇచ్చేయండి. కానీ ఒక ఆట ఆడతాం. గెలిస్తే ఇది నీకు ఇచ్చేస్తా. ఏ ఆటండి? మెల్లగా అండి, ఆపండి. ఇది ఆటలా లేదే. ఇంకా ఎన్ని రోజులు తాతయ్య ఇలా? ఈ ఊర్లో ఏం జరిగినా చూస్తూ ఊరుకోవాలా? ఎదిరించి ఏం సాధించావమ్మా? ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. వాళ్ళ బలమే వాళ్ళ ధైర్యం. అది చూసుకునే వాళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు. వద్దండి, బలేరుకున్నాడు. వాళ్ళ దారిలోనే వెళ్ళి వాళ్ళని మట్టి కనిపించాలి. నీకు లవ్ ఏంట్రా? పాండవులకు భీముళ్ళ, యాదవులకు బలరాముళ్ళ ఈ అంజనాద్రికి హనుమంతుడు రావాలి. ఈ గ్యాప్ లో ఏమేం చేసావురా? దెబ్బకి తెక్క తిరిపో నా కొడుకు. పరువు తీస్తావు కదరా పులిరాజా. ఇదేంటండి ఇలాగైపోయింది?
నేను సజెస్ట్ చేస్తానండి. ఏంటి గవ్వలు ఏరుకుంటున్నాడే వాళ్ళు. ఏం జరిగిందిరా? చిత్త కొడిసావనయ్యా. నేను కొట్టేనా? ఆడ చూడక ముందు వేసాయి. ఆయన నొక్కిపోయిందేంటి? గొలుసీకుండా ఎక్కడికి వెళ్తున్నారండి పుల్లరాజు గారు? హిమ్ దట్ ఎవ్రీబడి మనం కొట్టాం. నువ్వు ఎస్. నీకు ఇంకో షాక్ ఏమన్నా? చేతిది రే ఒకటి తెచ్చా కదరా. ఎక్కడ పడిపోయింది? ఎక్కడ పడిపోయింది? ఇట్స్ రివెంజ్ టైం. కోతికి వెళ్ళిపోతుంది. అది ఇదిగో. అబద్ధం చెప్తే అతికినట్టుండాలి. అమ్మ తోడండి, నిజంగా ఇలా నేనే కొట్టాను, నమ్మండి. రే చెప్పరేంట్రా? అదిగోండి. చిచి, నువ్వు అబద్ధాలు ఆడేదే కాకుండా పిల్లలతో కూడా ఆడిస్తున్నావా? మీరు నమ్మట్లేదు కదా? ఇప్పుడు చూడు, సెట్ ఎక్కకుండా పలుగోయినేంటి? రే 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 చూసి నేను సెట్ మీద ఉన్నాను రోయ్. పట్టిన భూతం ఇడిపోయినట్టుంది. ఎక్కడుంది ఇది? ఇక్కడెక్కడో పడుండాలి. ఒసేయ్, ఇక్కడ ఎర్రగా నిగనిగలాడేది ఎక్కడ కనిపించిందా? కుంపట్లో నిప్పులున్నాయి, తెమంటావా? వద్దులే, ఉంచుకో. ఎక్కడుంది ఇది? దొరికే. అబ్రకతబ్రా. జై బజరంగ్ బలి, జై మహిష్మతి, జై జానకి నాయక. ఓం భగవగే భగిని భాగోదరి భగవాసినే. అమ్మా పూజమ్మా ఎల్లమ్మా అంకలమ్మా అంకలమ్మా, నీ శక్తి నాకు తెలుసమ్మా. రామమ్మా. దెబ్బలు తగ్గాయంటే పులరమ్మదే అనుకున్నా? శుద్ర పూజలు చేస్తున్నావా నువ్వు? సచ్చినోడా, నువ్వు అయిపోయారా? ఆగు, ఆగు. తలుపులు గొడవలు పగిలినప్పుడే అనుకున్నా. ఆగురా దొంగ సచ్చినోడా, ఇంట్లో అడుగు పెట్టావో చచ్చేవే. యారా మణిబాబు? అవునరా, ఇవాళ నుంచి నీ పేరు మణిబాబే. నాకు శక్తులు ఇచ్చినంటే ఇచ్చి తిరిగి లాగేసుకుంటావా? మీనాక్షి ముందు నన్ను ఎర్రోని చేసావు. నిన్నటి వరకు కనీసం నన్ను దొంగలాగైనా చూసేది, ఇప్పుడు మరి దొంగ కొడుకులా చూస్తాంది. నా బతుకు భూగిపాలు చేసావు కదరా మణిబాబు, మణిబాబు, మణిబాబు.
పిల్ల కన్నా నా పిల్ల విన్నావా పిల్ల నా రే బా. రేయ్. వచ్చేడు సోదిగాడు ఈ మనుందే ఇది మామూలు మని కాదురా, శివమనే చూడొచ్చు కొట్టదని యాదవా చెప్పేదినో. ఈ మనలో ఏవో శక్తులు ఉన్నాయిరా, దీనివల్ల నా దెబ్బలన్నీ కూడా తగ్గిపోయాయి. ఓల్డ్ ఎంత బలం వచ్చిందిరా. ఆ శక్తి మ్యాను, సూపర్ మ్యాను. రే నేను మరీ అంత అదలా కనిపిస్తున్నానా? నీ ఎరిపప్పనే గాని కొండరి పప్పని కాదురా. ఒరేయ్ నువ్వు నమ్మట్లేదు కదా. చూసావా? ఇదేముందరా మా పాపాసరాజు శివలింగం ఎత్తేహాడు. నీ గొప్పేటి? ఇలాంటివన్నీ అతడు ఎప్పుడో చేశాడా. నీ గొప్పేట్రా? చూపిస్తా. ఇలాంటి ఫీట్లు కళ్యాణ్ బాబు చాలా చేశాడురా. నీ గొప్పేటి? ఓ ఒరి బాబు రే, సూపర్ హీరోలు చేసే వివేరా, మన హీరోలు ఇవన్నీ తేలిగ్గా చేస్తున్నారు. సూపర్ మ్యాన్, శక్తి మ్యాన్ లాంటి శక్తులు వచ్చాయని నమ్మాలంటే ఎట్లాంటివి కాదురా, ఇంతకు మించి చెయ్యాలి. చేతావా? ఇంతకు మించా? మా నందమూరి అద్దగాడు నటసింహ ఆ లెజెండ్ మా ఆలయ బాబు చేసించే అప్పుడు ఒప్పుకుంటా నీ గొప్పేట. వద్దురా వెళ్ళిపోతారా రా బాబు. ఆయన ఎక్కడ నువ్వెక్కడరా? నీకేమైనా అయిందని అక్కడికి తెలిస్తే నా పాలన తీసేద్దరా. రారా బాబు వెళ్ళిపోదాం. జై చెన్నకేశవ, జై చెన్నకేశవ, జై చెన్నకేశవ. రైలు వచ్చేస్తుందిరా. అవునరా. హనుమంత 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 రేలు కుదిరిని ఒంటికేం కాలేదేంట్రా? అదేగా నేను చెప్పింది. గొప్పోడు వేరే బాబు నువ్వు. అవును బా, ట్రైన్ వెనక్కెళ్ళదేంట్రా? ఎంతైనా బాలయ్య బాబు గ్రేట్ రా. జై బాలయ్య, జై జై బాలయ్య. ఎన్నిసార్లు చెప్పానే ఇది నీ గూడు కాదు, నా హెయిర్ స్టైల్ అని. ఆల్రెడీ 2 సార్లు రెట్లేసావు. సంపాదన అంతా షాంపూల్ గా పోతాను. గున్నేరుగు నిన్నే రోయ్ ఓ బండి సర్రా. అయ్యా నీ దగ్గర ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసురా. చూస్తున్నాడు గోల్డ్ చైన్ ఇదే దగ్గర కొట్టేస్తుంది అనమాట. దీని దగ్గర ఎలాగైనా నొక్కేయాలి. ఇందా అమ్మ తినమ్మ బొక్కటేశాడు దొబ్బోడు. అయితే మరి స్కూల్ అయిపోయాక వెళ్దామా? సరే అక్క. నీకేం కావాలంటే అది తీసుకోండి. ఇతనాగనే ఈ చైన్ మీ దగ్గర ఉందేంటి? ఒక్కసారి బయటకు వస్తారా? అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్. బట్టలు ఇప్పిస్తుందండి. లైఫ్ లో ఫస్ట్ టైం అండి. అయ్యో సిగ్గేస్తుంది. ఏ పిల్లలు మీరు చూడకుండా కళ్ళు మూసుకోండి. ఈ దెబ్బ అంటే కుక్క నోట్లో మటన్ ముక్క లాక్కుపోయినండి.
కరిచేసింది. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? నేనా? ఇంకెన్నాళ్ళు ఇలా దాక్కుంటావు? నేను దాక్కోట్లేదండి, రోజు బడ్డీ కొట్టి తెలుస్తున్నారుగా, నేను ఇక్కడే ఉంటాను. ఇంకా అమ్మాయికుల్లా నటించుకో. నన్ను కాపాడి నా ముందుకు రావడానికి ఎందుకు భయపడుతున్నావు? దీన్ని ఎవడో కాపాడినట్టున్నాడు. ఆ క్రెడిట్ మన అకౌంట్లో వేసుకుందాం. ఎలా వస్తానండి? గుడికెళ్ళి ప్రసాదం అడగచ్చు, పనికెళ్ళి కూల్ డబ్బులు అడగచ్చు, కానీ సాయం చేసి ప్రేమించుకుని ఎలా అడుగుతాండి? నేను కిరాణా సామాన్లతో వ్యాపారం చేస్తాను కానండి, మనుషుల ఫీలింగ్స్తో వ్యాపారం చేయనండి. పడిపోయినట్టుంది. ఇదిగోండి మీ చైన్, తీసుకోండి. థ్యాంక్ యూ. నో మెన్స్ అండి. సీక్రెట్ లోపు జరిగిందంతా మీనాక్షికి చెప్పేయాలరా. యారా సూర్యుడు లేకపోతే మణిబాబు పని చేయట్లేదు. పిట్టింగండి మళ్ళీ. మీను ఏం కాలేదు మీను. బాబోయ్, ఇంటి ఒంటరిగానే చూడలేవరా, మీనచ్చి పక్కన అసలు చూడలేకపోతున్నాం. రట్టనేయాల. ఓయ్, ఆ రోజు నన్ను ఎవరు కాపాడారో తెలిసిపోయింది. తెలిసిపోయిందంట్రా. ఇతనే గున్నేశ్వరరావు. ఈడా నేనే. ఏ నమ్మట్లేదా? చూపిస్తా చూడు. నేను చూపిస్తా. చూడు చూడు చూడు. అంత చీకట్లో కూడా తన గురి తప్పలేదు తెలుసా? ఈ కొన్నేసరం గురి పెట్టి కొట్టాడంటే ఏ పెట్టైనా పడిపోతుందే. ఏమంచో మీను? అయితే కొట్టరా చూద్దాం. నేను తెచ్చుకోలేదు కదరా. నేను తెచ్చాను కదరా. కొట్రా. కొట్టు. కొను. ఈ ఎదవలకి నువ్వేంటో చూపించు. కొట్టు. ఏం కొట్టును మీను? ఆ కళ్ళు కొండు కొట్టరా. అది చాలా దూరం ఉంది కదరా. ఇక్కడ తెచ్చామంటప్పుడు వద్దలే. మరి కొట్టు. కొడతానా? పొట్లాలు కట్టినంత బిజీ కాదురే గుల్లెరితో కొట్టడం అంటే. చూడు. రంగయ్య తాత. ఏంటి తాత ఇది? ఏసేమంటావు తల్లి? పండిన గింజలన్నీ పన్నని లాగేసుకున్నారు. దాచుకున్న ఒకటి అరా సొమ్ము కూడా దోసుకుపోయారు. ఊరవతల బందిపోట్లను చూపించి ఊళ్ళో మమ్మల్ని బానిసలుగా మార్చేశారు. తప్పని ఎదిరిస్తే కుస్తీ పేరుతో సంపెడుతున్నారు. వాళ్ళని ఎదిరించే ధైర్యం లేక ఇలా సావాలనుకున్నాను తల్లి. గజపతి గారు, బందిపోట్లు పడితే ఒంటి మీద ఉన్న బంగారం మాత్రమే దోచుకుంటారు. మీరు నోటి దగ్గరున్న అన్నం కూడా లాక్కుంటున్నారు. మీకంటే బందిపోట్లేనాయో. చూడో, అర్జనాద్రిలో కట్టుబాట్లు మారవు. నీకేదైనా కట్టమైన ఊరవుది సవాల్ చెయ్యి. నాతో కుస్తీకి దిగు. ఏ మాట పడిపోయిందా? మీరు ఆగండి అమ్మాయి గారు. మీరు ఎందుకు వెళ్తారంటే మిమ్మల్ని గెలిపించడానికి మీ వెనకాల ఒకడున్నాడు. చావు ఎదురుగా వస్తే దానికి అడ్డంగా నిలబడిపోతాడు మీకోసం. అదే అదే గున్నేశ్వరరావు. తేమ కోసం పాలన కూడా చెప్తాను కదా. వెళ్ళిచ్చి ఇచ్చి కొవ్వు చూసి కండ అనుకుంటున్నావు, పోతావు. నేనేమనుకోవట్లేదండి. ఇది కొవ్వు కాదు, కండ నిరూపించు. వెళ్ళి తోకరా. కొవ్వే ఇది కొవ్వు. అయినా దూకేయడానికి ఇది ఏమన్నా తిరణాల్లో తిండిపోట్లేట్రా. కుస్తీ పొడులు ఆయన చూసి ఆమోదలు ఎలా ఉన్నాడు? అయ్యా ఎలా ఉన్నాడు? నలిపేస్తాడు. ఏమే అయినా నీ ప్రాణాలు కాపాడనంటే ఎలా నమ్మేసావే? ఏదో చైన్ మందంగా ఉంది, నువ్వు అందంగా ఉన్నావు, కకృతి పడ్డాను. ఇప్పుడు అర్థమే, వస్తువు పగిలితే శబ్దం వస్తుంది, మనసు పగిలితే నిశ్శబ్దం వస్తుందని. మరి కత్తిపోటు పీకే పీకే మొత్తం పీకే. ఎన్నిసార్లు చూస్తావే? ఎన్నిసార్లు చూస్తావు? ఆయన ఇది కత్తిపోటు కాదు, కుక్క కాదు. అయ్యా గజపతి గారు, మళ్ళీ రానండి, క్షమించాలి. ఉంటానండి. ఏంటి మొదలెడదామా? నీలాంటి ఆడదానితో కుస్తీ పట్టిన పడక పంచుకున్నట్టే ఉంటది. ఈరోజు ఎవడికి మూడిందో. హనుమంతు నువ్వా? నా తోడంత లేవు,
నీకు నాతో పోటీ ఏంట్రా? ఏదైనా ఆఖరి కోరుకుంటే తీర్చేసుకో. హనుమంతు, కొట్టేయటం అంత ఈజీ అనుకున్నావా? కొట్టటం వచ్చే. నాకు కొట్టేయటం వచ్చు, కొట్టడం వచ్చు. ఏంటేదో తీస్తున్నాడు. మీరు అలా చూస్తూ ఉండండి, మా ఊడ గజపతి గారిని పాలు పితికినట్టు పితికి కొట్టినట్టు కొట్టేస్తాడు. ఇప్పుడు ఉంటది ఒక్కొక్కడికి. సూర్యుని మబ్బులు వాటేసుకున్నాయి, వెళ్దాం రోయ్. ఏదో టిమటిమలు ఎక్కువ వీడికి. మొత్తం ఆగండి, ఇది ఎత్తు కొట్టేద్దాం. ఓరు బాబాయ్, ఈడు ఓవర్ యాక్షన్. ఎటొకటి తప్పించుకోండి. ఓ అన్యమ్మా, నీ తమ్ముడు గజపతి గారి మీద సవాల్ చేశాడంట. డమకు మోగించరా నాగులు, ఈడి ఎముకలు ఇరిసేస్తా. బయటికి రా. అది అలా గడ్డెట్టకే ఆడికి. నువ్వెందుకు వచ్చా? ఆడికింటే బుర్ర లేదు, నువ్వు ఇలా పోనిచ్చావురా? అంటే అప్పుడు సూర్యుడు ఉన్నాడని. ఒరే హనుమంతు, అయ్యా వదిలేండి అయ్యా, పిల్లడయ్యా, చచ్చిపోతాడయ్యా. బుద్ధి తక్కువ మీతో సవాల్ చేశాడు, ఇచ్చేసేయండి అయ్యా. పదవి ఆడది చాలా ప్రమాదకరమైన హనుమంతో. వాటి కోసం కొంతమందికి సావాలనిపిస్తుంది, కొంతమందికి చంపాలనిపిస్తుంది.
రక్తపాలం భం 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 భానుతేజం ఖం 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 ఖడ్గహస్తం ఖం 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 ఖడ్గరూపం ఇం 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 సింహనాదం హీరోలు కొడితే బాడీలు బౌన్స్ అవడం చూసాం ఈ లీటరా గాల్లో ఎగురుతున్నారా కొట్టేవాడు సినిమా హీరో అనుకుంటున్నావంట్రా సూపర్ హీరో రం 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 రాజయోగం సకల శుభనిధిం సప్తవేదాళ వేద్యం రం 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 రాక్షసాంతం సకల దిశయశం రామదూతం నమామి గురుగారు ఇక నుండి మన ఊర్లో ఏ పాలెగాడు ఉండడు. మన మీనాక్షి గారు చెప్పినట్టు ఊరు బాగు కోసం మన నాయకుడిని మనమే ఎన్నుకుందాం. ఎప్పటి నుంచి మన ఊరికి అన్ని మంచి రోజులే. మన ఊరికి బస్సే కష్టం, హెలికాప్టర్ వస్తుందండి. రుధిరమణి కోసం ధర్మయుద్ధం మొదలవుతోంది. మరి హనుమంతుడేడి? ఎవరు బాబు మీరు? ఇంకా అర్థం కాలేదంటే సినిమా షూటింగ్. ఇదిగో ఈయన హీరో, ఈయన కమెడియను. కమెడియన్? ఆమె సైంటిస్ట్. ఏంటంటున్నాడు రా, సైన్లు పెడతా ఉంటాడంట. అదేంటది
ఈ ఉన్నోళ్ళు ఇంతారా పళ్ళు తొంగురు కదా వాసన రాకుండా ఉండడం కోసం సెంటు కొట్టుకుని జనాలు కలరింగ్ ఇచ్చేస్తా ఉంటారు. పళ్ళు దోమడం గురించి నీ పల్లె చెప్పాలి. ఇట్స్ నాస్మా ఇన్హేలర్. మాకు చాలా ఆస్తులు ఉన్నాయి ఇక్కడ. ఆస్తు ఉబ్బస్ బ్లడీ లిటరేట్. చెప్పనైపోయాడు. మా ఊరికి ఏం పని మీద వచ్చారు బాబు? చీఫ్ అది మీరు చూసే వీడియోస్ కాదు, నేనేదో క్యాజువల్ గా. బాడీ ముక్కలు ముక్కలు అయిపోయి ఉంటుంది. వీడెవడో సూపర్ మ్యాన్ కమ్మ ముగ్గుట్లో ఉన్నాడు చీఫ్. delete this video from the internet. నా పేరు మైకల్. నేను మీ ఊరిని డెవలప్ చేయడానికి వచ్చాను. మీకేట్ లాభం? ఇట్స్ కాల్డ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. పెద్ద పెద్ద కంపెనీలు ఇలా వెనకబడ్డ గ్రామాలకి సాయం చేస్తుంటాయి. రైట్. అంటే ఇప్పుడు మా ఊరికి ఏం కావాలని ఇచ్చేస్తారండి? ఎగ్జాక్ట్లీ. మీ ఊరికి మెట్రో కావాలా, ఫ్లైఓవర్ కావాలా, లేకపోతే ఎయిర్పోర్ట్ కావాలా, మీకు ఏది కావాలంటే అది ఇస్తాం. షజామ్. ఊళ్ళో సినిమాలు చూడాలంటే బాగా ఇబ్బందిగా ఉందండి. ఒక థియేటర్ కట్టితే. మీనాక్షి గారు మీరు చెప్పండి. చాలా ఏళ్లుగా సరైన సమయానికి ట్రీట్మెంట్ అందక ఈ ఊరు చాలా మందిని కోల్పోయింది. ఇక మీద అలా జరగకుండా ఉండాలంటే ఈ అంజనాద్రిలో ఒక హాస్పిటల్ ఉంటే బాగుంటుంది. హాస్పిటలేగా డన్. వీళ్ళకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిద్దాం బాస్, విత్ హెలిప్యాడ్. ఏమంటారండి? ఏ సిరి, వాడి గురించి ఏమైనా తెలిసిందా? అదే పనిలో ఉన్న చీఫ్. ఈవినింగ్ కల్లా వాడికి పవర్స్ ఎక్కువ నుంచి వస్తున్నాయో కనిపెట్టిస్తా. హాస్పిటల్ ఫౌండేషన్ పడేలోపు ప్యాక్ చేసుకుని వెళ్ళిపోదాం. తీసుకున్నారు 1000 రూపాయలు తిరిగి ఇవ్వకపోతే నడి రోడ్డు మీద నీ పరువు తీస్తాను. ఏమనుకుంటున్నావా? రేపించకూడు ఏంటో వార్నింగ్లు ఇస్తున్నా? ఒక్క రూపాయి కూడా ఎవరు ఎంపిక డబ్బిక వస్తాను. డబ్బా నా డబ్బా ఇదేమూర్రా బాబు, ఒక్కడో తెలియదు అంటున్నాడు. అసలు ఈ హనుమంత్ గారికి పవర్స్ ఎక్కువ నుంచి వస్తున్నాయి అంటే కర్మ. నేను చెప్పనా? నీకు తెలుసా? నేనే ఇచ్చా. నువ్వా? సాక్రిఫైస్ చేశా. నాకు డౌటే. నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఇంటికి వస్తే చూపిస్తా. పొద్దున్నే మొదలెట్టు నీ సొల్లు. నువ్వేమన్నావా? నాకు తెలియదు, ఇప్పుడే కలిసాడు. రేయ్ తెలియపోతే తెలియనట్టు ఉండాలి. తెలిస్తే నాలా పాడైపోయిన బన తినాలి. నీకు తెలుసా? అయ్యో నాకు తెలియదండి. తెలీదు. నీకు తెలుసు, నాకు తెలుసు. ప్లీజ్ ప్లీజ్ చెప్పవా ప్లీజ్. నెల రోజుల కిందటి వరకు వాడికి ఎటువంటి బలం లేదండి. సరిగ్గా నెల రోజుల కిందట అదిగో తిప్పుకుంటూ వెళ్తుంది ముర్రాజాది గేదె. భాష తింటావా? మా భాష నువ్వేం తింటావులే. దాన్ని గట్టిగా వాటేసుకుని ముద్దటేసాడండి. అంతే, ఆడికి బలం పెరిగిపోయి పెద్ద పెద్ద ఒత్తాదుల్ని గాల్లోకి ఎగరేసుకుంటాడండి. నిజం. నేను నమ్మనే. దాన్ని ముద్దు పెట్టుకుంటే ఉన్న పవర్స్ అన్ని పోయేలానే, దాన్ని ముద్దు పెట్టుకుంటే పవర్స్ వస్తాయంట. బుల్షిట్. దున్నపోతే పెడని తీసి పడేయకండి. ఏ ముట్టుకుంటే కరెంట్ రావట్లేదా? అలాగే దాన్ని పట్టుకుని ముద్దు పెట్టుకుంటే పవర్స్ వస్తాయి. ఓ మై గాడ్, ఐ థింక్ షీస్ కైండ్ ఆఫ్ లైక్ ఎ విచ్. ఎ స్కార్లెట్ విచ్. ఎస్ అండి, మామూలు విచ్ కాదు, పెద్ద శాండ్విచ్. థ్యాంక్ యూ. కొప్పటి తీసి వెళ్ళి ముద్దు పెట్టుకుంటారంటే మళ్ళీ పవర్స్ వచ్చేస్తాయి. దట్స్ ది ఐడియా. అయ్యో పవర్స్ వస్తాయండి, కష్టం. చెప్పాను కదా అదే పర్పస్ అని. బ్లడీ వైల్డ్ బఫెలో. దాన్ని ముద్దు పెట్టుకోవడానికి మౌత్ స్ప్రే ఎందుకండి? ఉన్నాడు ఒక్కబడి. ఆస్మా. నీకెట్లా చెప్పేది? నాకు తెలుసురా. జస్ట్ ఎ కిస్. Bloody villagers. Shazam. I can't believe I fell for. Hey Black Panther. ఏంటి హడావిడి? హనుమంతికి అంత బలం ఎలా వచ్చిందో చెప్తాడంట. ఈ పక్కోడేంటి గజపతి గారిని గాల్లో ఎగరేసి కొట్టాడని ఆశ్చర్యంగా ఉందా? దానికి కారణం కాశీగడి పాలు. నా పాలు? గేదె పాలు. పాలా? Shazam. నమ్మట్లేదా? Not at all.
ఎక్సలెన్స్ స్నేహితుడివి, ఏం ఆశించకుండా సాయం చేస్తున్నాం. నీ వ్యాపారంలోంచి ఓ పావుల వాట పంపి. నీకంటే గజపతి గడిన ఏం కదరా, 10 పైసలు ఆర్డర్ తీసుకున్నాడు. అరే కాసిగా 5 లీటర్ల పాలు పోయిరా. డబ్బులు ఇగో 100. అవుట్ అవుట్. ఈ పాలలో ఒక చుక్క కూడా వేరే వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు. ఈ పాలని హోల్సేల్ గా నాకే కావాలి. షజామ్ గెట్ అవుట్. షజామ్. ఎందుకండి థాంక్యూ. పర్లేదండి. ఏంట్రా పొద్దునే హడావిడి? ఆసుపత్రి నిర్మాణం నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటూ ఈ కొబ్బరికాయ కొట్టండి నాయన. ఎక్కడుందిరా? చీఫ్, వాడు తాగే పాలలో నీళ్లునే కానీ పవర్స్ లేవు చీఫ్. వాడి బ్లడ్ లో అయితే సూపర్ పవర్ కాదు కదా, కనీసం ఇమ్యూనిటీ పవర్ కూడా లేదు. వన్ థింగ్ ఇస్ ఫర్ షూర్ చీఫ్, వాడికి ఆ పవర్స్ మాత్రం ఎక్స్టర్నల్ సోర్స్ నుంచే వస్తున్నాయి. వి షుడ్ ఫైండ్ అవుట్. ఇది బండరాయి కాదండి, మొండిరాయి. లోడ్ ఎక్కువ ఎర్రములు దాటేస్తుందండి. ఇది తీయడం అయ్యే పని కాదు. కాసేపట్లో వాడికి పవర్ ఎలా వస్తుందో తెలిసిపోతుంది. వెయిట్ వాచ్.
కలద్దలు తీసి పెట్టేశారు. కొంపదీసి ఆడికి మీరు పడిపోయారా ఏంటి? చీఫ్ నేను చెప్పాగా ఐ డిజైన్ ద మోస్ట్ పవర్ఫుల్ సూట్ ఎవర్. ఇట్స్ రెడీ. ద మెగా మ్యాన్ 2.0. అండ్ గెస్ వాట్, వైబ్రేనియం మదర్ హస్బెండ్ మెటీరియల్ తో తయారు చేస్తారు. ఇట్స్ ఇండిస్ట్రక్టబుల్. కిక్-యాస్ రైట్? అండ్ చెక్ దిస్ అవుట్ చీఫ్. ఇందులో ఏముందని చూస్తున్నారు కదా, డోంట్ అండర్ ఎస్టిమేట్. దీని పంచ్ పవర్ ముందు హనుమంత్ గాడి పవర్ పిల్ల బచ్చా చీఫ్. కమ్ ఆన్, ట్రై ఇట్ అవుట్, ట్రై ఇట్ అవుట్. కమ్ ఆన్, ట్రై ఇట్ అవుట్. వెరీ చీఫ్, ఫీల్ ద పవర్. హనుమాన్, హనుమాన్, హనుమాన్. ఇదివర బా, ఈ దెబ్బతో చుట్టుపక్కల ఓలలో కూడా నీ పేరు మారుమోగిపోయింది బా. మరా హోదేటి అయినా ఎంతకాలం అని ఇలా ఎదుగు బొదుగు లేకుండా పడుంటాం. మనం కూడా ఒలింపిక్స్కి వెళ్ళి దేశానికి ఒక బంగారు పథకం తెచ్చేస్తే ఎట్టదంటావు? ఈ నువ్వా ఒలింపిక్కే? మన మణిబాబు చూసుకుంటాడులేవా. చూసుకుంటాడులే, అరే చూసుకుంటాడు. ఎంత కాదన్నా మనం విసిరితే 2 కిలోమీటర్లు వెళ్ళకుండా ఉంటుందా? వెళ్తే ఎందుకు వెళ్తావు మరి? అలా కాదు బా, ఇప్పుడు పోటీలు రాత్రి ఉంటే ఏంటో పరిచా. అయినా మీనాచి మనకి పడిపోయిందిలే బా. వాళ్ళ తాత నడేయాలంటే ఇట్లాంటి ఏదో ఒకటి చేయాలి కదా. ఆయన అంత తొందరగా నచ్చాల్సిన అవసరం ఏమొచ్చిందిరా బా? మీనాచిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? ఏంటి పెళ్ళే? ఒరే సిగ్గుందా? ఇంట్లో అక్కను పెట్టుకుని నీకు పెళ్లి నిగురుతావేట్రా? అది పెద్ద గయ్యాలరా. అది గయ్యాలదని చుట్టుపక్కల ఊర్లంతా కూడా తెలిసిపోయింది. దానికి పెద్ద సంబంధాలు కూడా ఏం రావట్లా. అందుకే నేను చేసుకుందాం అనుకుంటున్నా. ఏమంటావు? చేసుకో చేసుకో. ఇంట్లో పొయ్యలిగించటం రాదు గాని ఊరంతా భోజనాలు పెట్టడానికి తయారైపోయావు. ఏంటే ముసలి ఎక్కువ మాట్లాడుతున్నావు? అది పెళ్లి చేసుకోకపోతే నేనేం చేయాలి? అది పెళ్లి కాకుండా ఉండిపోవటానికి కారణం ఎవర్రా? నువ్వు. పెళ్ళయిన తర్వాత తమ్ముణ్ణి కూడా తీసుకొస్తానంటే ఎవరు ఒప్పుకుంటారా? అది వెళ్ళిపోతే నువ్వెక్కడ తప్పటడుగు వేసి రోడ్డును పడతావేమోనని నిన్ను కూడా తీసుకొని వస్తానని వాళ్లతో షరతు పెట్టింది. దొంగోణ్ణి ఎవరైనా ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకుంటారా అని అందరూ నానా మాటలు అంటుంటే వాళ్ళని బయటికి ఎళ్ళగొట్టిందే గాని నిన్ను ఏనాడూ వదులుకోలేదు. అట్లాంటి దానిరా నువ్వు కయ్యాళి అనేది. అరే హనుమంతు, ఎరా ఏళ్ళ దాకా ఎక్కడికి తిరిగి వచ్చావురా? ఏమంజలికి ఊర్లో అందరూ అదేంటి సూపర్ హీరో అంటున్నారా? ఏకంగా హనుమయ్యతో పోల్చుతున్నారంట. హనుమయ్య చాలా బలవంతుడ్రా, కానీ రాములూరికి సాయపడ్డాకే భగవంతుడయ్యాడు. నువ్వు కూడా ఈ అంజనాద్రికి ఏ కష్టం వచ్చినా ముందుండి సాయపడాలి. ఏంట్రా ఈరోజు రుచి లేదు, ఇది లేదు, అది లేదని వంకలు పెట్టట్లేదు? గుణపం ఇక్కడే కదా పెట్టాను. నేను తోటలో మర్చిపోయినా ఏంటి? మొత్తం 500 కొబ్బరికాయలు బాబాయ్. కావాలంటే లెక్కెట్టుకో. గొప్పడిరా బాబు. ఇదిగా కాయకి 4 రూపాయలు లెక్క, 2000. వస్తానమ్మా. సిద్ధాపురం శ్రీనివాసులు రాములూరు పట్టాభిషేకానికి 200 కాయలు కావాలన్నాడు. దించేసాలే. అది కాదు, కాళ్ళు పెంటమో అయింది. గిరిగాడు వచ్చి అట్టుపోతా. హనుమంతు డెక్కలకి మంచి గిరాకీ ఉందంటే కాశీగాడు చెప్పాడు. వ్యాపారం కూడా ఆడే అట్టుకొస్తా అన్నాడు. అదేదో అమ్మేసి
డబ్బులు చేసుకుందాం. కాశీగారు అంటే గుర్తొచ్చింది, మనం అల్లాడి పాల వ్యాపారం తెగనడిచేస్తుంది. ఈసారి ఏకంగా డైరీ ఎట్టేస్తా అంటున్నాడు. ఆడు కానీ డైరీ ఎట్టాడంటే ఇంకా తట్టుకోలేము. ఆకలేస్తుంది, ఇంటికైనా ఉండేవా లేదా? ఇప్పుడు వండేస్తా. ఇంకెంతసేపే, త్వరగా పెట్టు. ఆకలి దంచేస్తుంది. ఉప్పు కారం సరిపోయిందా? ఏంటే చూస్తున్నాం, వెళ్ళి తీ. అన్ని పనులు నేనే చేయాలా? ఏంటండి ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మా అక్క మిమ్మల్ని చేసుకోదు. ఈయన నన్ను కూడా నీతో పాటు ఇంటికి వచ్చేయమంటున్నారే. అయినా నేను నీతో పాటు రావటం ఏంటే? అసలుగా ఇప్పుడు ఊర్లో ఎవరికేం కట్టవచ్చా నేనే దగ్గర చూసుకోవాలి. అలాంటిది ఇప్పుడు ఊరు వదిలేసి మేము పట్టణం అంటే కుదరదాయన్ని. ఎన్ని పనులు ఉన్నాయి, కష్టమని చెప్పేహా. అందుకే ఏంటి ఇందు మూలంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేయనిది ఏమనగా, రేపు అంజనాద్రిలో ఎలక్షన్ల కోసం నామినేషన్లు జరుగుతున్నాయి. ఈసారి గురి తప్పదండి అయ్యా. అంజనాద్రిలో మొట్టమొదటిసారిగా నాయకుడిని జనమే ఎన్నుకునే రోజొచ్చింది. ఈ మార్పుకి కారణం మన హనుమంతు. ఇంతకాలం మనం తనని ఎందుకు పనికిరాని ఒక వెధవలా చూసాం, జేబులు కత్తిరించే దొంగలా చూసాం. ఏండి ఇప్పుడు మన గొప్పతనం గురించి ఎందుకులేండి. మాస్టర్ గారు ఉన్నారుగా, మాస్టర్ గారు నిలబెట్టేద్దాం. మన పిల్లల్ని చక్కదిద్దినట్టే మన ఊరిని కూడా చక్కదిద్దుతారు. అది కూడా ఒప్పేసుకున్నారు. అయిపోయింది. పోటీకి ఎవరైనా ఉన్నారా? ఇంకా పోటీకి ఏంటండి బాబా, అగ్రం చేసండి. ఉన్నాను. ఎవట్రాకి ఎదుగుంటు తీసుకురా. రే పిచ్చుగుడు, ఎలకల మంది అమ్ముకునేవాడు నీకెందుకురా ఎలక్షన్స్? మై డియర్ క్యాంపెయినరా, నన్ను గెలిపించినట్టయితే నెల మధ్యాహ్నం పురుషన్న పథకం ప్రకారం మీకు 2 కిలోల చింతపండు, 5 కిలోల కందిపప్పు ఉచితంగా ఇస్తా. వీడు ఓటేస్తే మనం అడుక్కు తినాలి. బడి పొందులను గెలిపిస్తే సిట్ట చిలకమ్మ అమ్మ కొట్టిందని పాఠాలు నేర్పిస్తాడు. అదే ఈ బట్టి కొట్టని గెలిపిస్తే పొట్టి డ్రెస్సులు వేసుకున్న చిలకమ్మలతో మిమ్మల్ని కుట్టిస్తాడు. గుర్తు పెట్టుకోండి, నా పేరు గున్నేశ్వరరావు, నా గుర్తు గున్నేనుగో. కొట్టండ్రా. అరే, వాడికి ఇచ్చిన మత్తు వదిలేసి ఉంటుంది. మాస్తి He will see us, boss. అయితే మనం వేసుకుందాం అంటావా? అని మాస్కులు మన దగ్గర లేవు, బాస్. షజామ్, లేచాడో లేదో ఎలా తెలుస్తుందిరా? ముందా మాస్తి. చీఫ్, వాడి నోట్తోనే వాడి సీక్రెట్ ఎలా చూపిస్తాను. యు జస్ట్ వాచ్. ఏంటి షాక్ అయ్యావా? ఎక్కడున్నావు?
నన్ను ఎందుకు తెచ్చేవాడికి? నన్ను ఎందుకు కట్టారు? అసలు నీకు పవర్స్ ఎలా వస్తున్నాయో కనుక్కోడానికి. మణిబాబు సిరి గెట్ టు ద పాయింట్. ఎస్ చీఫ్, 2 minutes నిజం కక్కిస్తా. చెప్పరా నీ సీక్రెట్ ఏంటి? చెప్పాను కదా, కాశీగడ్ గేదె పాలు తాగటం వల్ల. ఊర్లో ఎవరు అడిగినా చెప్తారు. అబ్బచ్చా, తినేవాడు వీపీ అయితే నా చేతిలో ఉన్న రంగురాయి నుంచి కూడా పవర్ వస్తుందంటావు. నా ఎంక్వైరీలో నీ వెనుక ఎవడో మణిబాబు ఉన్నాడని తెలిసింది. పవర్స్ వస్తున్నాయని కూడా తెలిసింది. సిరి, ఎవడా మణిబాబు? మణిబాబు ఏంటి? నాకు మహేష్ బాబు మాత్రమే తెలుసు. రై, నీకు కావాల్సిన మనీయే కదా, నీకు కావాల్సిన మనీయే కదా, నీకెంత కావాలో పంపిస్తాను. సిరి, లెట్ మీ హ్యాండ్ హిమ్ చీఫ్. చెప్పరా. నన్ను వదిలే, మీనాచి ప్రమాదంలో ఉంది, నేను వెళ్ళాలి. చెప్పరా. ఆగుబా, చెప్తున్నా కదా హ్యాండిల్ చేస్తున్నాను. ప్రతి దానికి సిరీస్ తొప్పుతావు. అరే డోంట్ మిస్ విత్ యు, ఓకే? చెప్పరా. ఏంటి కొడతావా? అంటే ఏంట్రా, నేను కొట్టలేదు అనుకున్నావా? కొడతావేటి? నేను కొట్టలేదు అనుకున్నావా? కొట్టి చూపిస్తాం. అంజనీ గర్భమున కోయిలమ్మ, హనుమయ్య పుట్టాడే కోయిలమ్మ, ఆకాశ ఉదయాన కోయిలమ్మ, ఎర్ర పొండొకటి చూసాడే కోయిలమ్మ, ఆ ముండ పొండు తిని కోయిలమ్మ, మూతియావ